ప్రియమైన వర్లారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న మన కుటుంబములన్నిటిని బట్టి ప్రభువుకు స్తోత్రం. దేవుడు దయాళుడు. ఈ 2వ నెల ఫిబ్రవరి నెల 8వ తేదీ ప్రభు మీ కొరకు సిద్ధపరిచిన చక్కటి మాట. నిశ్చయముగా మీరు సంతోషపడతారు. ప్రభు మిమ్మల్ని నడిపించేది మీకు ఆశ్చర్యముగా ఉంటుంది. ఆ మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యములో నుంచి మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ఎలాగంటే, 1 కొరింథీ 2వ అధ్యాయము 13వ వచనము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు చూపిస్తున్నాము. పరిశుద్ధాత్మ బోధించేటువంటి మాటలతోనే బోధిస్తున్నాము. సాధారణ తెలుగులో చెప్పాలంటే, మేము మనుష్య జ్ఞానముతో బోధించడం లేదు, పరిశుద్ధాత్ముని అనుగ్రహముతో, ఆ పరిశుద్ధాత్ముని శక్తి చేత. పౌలంటున్నాడు, పరిశుద్ధాత్మ నేర్పు మాటలతో అనగా పరిశుద్ధాత్మ చేత మేము మీకు ఉపదేశము బోధించుచున్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగూ చెప్తాం. మన ఆత్మదేవుడు ఎవరు? ఆయన బోధించువాడు. ఆంగ్లంలో టీచింగ్ చాలా ముఖ్యం. ఈరోజు విశ్వాసులైన మీ ప్రతి ఒక్కరికి ఆయన మీకు బోధించాలి. ప్రియమైనటువంటి శ్రేష్టమైన సత్యవాక్యం ప్రియులారా. ఎందుకంటే మనము జీవించుచున్న ఈ లోకం భయంకరమైన తారుమారు లోకం. ఇది ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట కదా. పలు విధములైనటువంటి ఉపదేశములు వచ్చినటువంటి దినములు, ఆఖరి దినాలు ఇవి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏర్పరచబడిన వారు సహితము మోసపరచబడే దినాలివి. కనుక దేవుని వాక్యము చేత నీవు నేను బోధింపబడాలి. అదే కీర్తన 32:8, నేను నీకు బోధించి నీవు నడవవలసిన మార్గమును నేను నీకు చూపించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను, నేను నీకు ఉపదేశము చేసేదను. ప్రభు అంటున్నాడు, ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ. నేను నీకు ఉపదేశము చేసేదను. అలాగైతే ఈ ఆఖరి దినాలలో మనమేం చెయ్యాలి? ప్రభువా, అనుదినము నాకు మీరు బోధించండి. మీ ఇంట్లో ఒక కార్యం జరిగించాలా? మనుషులు చెప్పేదంతా వినాలి. అయితే ప్రభువా, మీరేం చెప్తారు? మీరు ఆలోచనకర్త, మీరు ఆలోచన ఇచ్చుటలో గొప్పవారు కదా. మీ ఆలోచనలే నాకు కావాలి. అలాగూ మీరు 100% ఆయన పాదముల చెంత సరెండర్ అవ్వాలి. సరేనా? అలాగూ గమనించినట్లయితే ఆయన మిమ్మల్ని నడిపించేటువంటిది చాలా సులువుగా అర్థమవుతుంది. ప్రభు బిడ్డలారా, నీకు ఇష్టమైనది నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. 143వ కీర్తన 10వ వచనములో దావీదంటున్నాడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. అంటే ఏమని అర్థం? నా ఇష్టానుసారంగా, నా హార్ట్కు సంబంధించిందిగా కాదు, మీ చిత్తానుసారముగా. నీకిష్టమే, నీ ఇష్టమే నా ఆశ, నీ ఆశే నా ఆశ, నీ తలంపే నా తలంపు. కనుక ఆఖరి దినాలలో అలా వచ్చామనుకోండి, ఏ పరిస్థితులలోనైనా ప్రభుతో, పరిశుద్ధాత్మునితో మనం నడవడం సమస్య ఉండదు. ఇదే ఈరోజు నేను మీకు చెప్పాలని ప్రభు నా హృదయములో ఉంచిన మాట. ప్రార్థించుదామా? అప్పగించుకొని థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞత చెల్లించి ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, యేసు నామములో పరిశుద్ధాత్ముడా, మీరు బోధించువారు అనేది 1 కొరింథీ 2:13లో మేము చదివామే. మీ బిడ్డలకు బోధించండి. వంచనతో కూడిన బోధనలు, తప్పుడు ఉపదేశములతో నిండిన ఉపదేశములు చాలా ఎక్కువ వచ్చాయి. మీ బిడ్డలకు జ్ఞానము ఇవ్వండి, దైవికమైన జ్ఞానము ఇవ్వండి, దైవికమైన కాపుదల, దేవుని సమాధానం విస్తరించాలి. బిడ్డలు మీ చేత బోధింపబడాలి. పిల్లలు మీ యెహోవా చేత బోధింపబడుదురు. ఈ వాక్యము ప్రకారం బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. నా ప్రియ సహోదరులు అన్నిటిలో వర్ధిల్లి ప్రత్యేకముగా ఈ దినమందు దైవికమైన సంతోషము చేత తృప్తి పొందుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. చక్కటి మాట కదా.
మీరు అనేకులకు దీన్ని షేర్ చేయాలి. హిందీ భాషలో వినేటువంటి ప్రతి ఒక్కరూ ఉజ్జీవము కొరకు ప్రార్థించాలి. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.